ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీనాగమాధురి. ముఖ్యాంశాలు. భారత్ ఎల్లప్పుడూ మహిళా శక్తిని ఆరాధించే దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఖరీఫ్ పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. విశాఖపట్నంలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు 36,000 ఈవీఎంలు సిద్దం చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు. విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వార్తల వివరాలు. భారతదేశం ఎల్లప్పుడూ మహిళా శక్తిని ఆరాధించే దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్లోని మధురలో సంత్ మీరాబాయి 525వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొని మాట్లాడుతూ స్త్రీ ఆత్మవిశ్వాసం యావత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలదని మీరాబాయి నిరూపించారని అన్నారు. ఆమె మార్గదర్శకురాలు, సంఘ సంస్కర్త అని కొనియాడారు. దేశవ్యాప్తంగా వివిధ ధార్మిక క్షేత్రాల పునరభివృద్ది కోసం తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా 5 కిలోల బియ్యం ఇస్తామని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. హైదరాబాద్లో నిన్న జరిగిన మహిళల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ దళిత బంధు పథకంలో అసలైన లబ్దిదారుల కంటే భారత రాష్ట్ర సమితి శాసనసభ్యులే ఎక్కువ లబ్ది పొందారని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో అందరికీ ఉచితంగా కోవిడ్ టీకాలు వేయించారని కేంద్ర మంత్రి వివరించారు. ఖరీఫ్ పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై వెలగపూడి సచివాలయంలో సంబంధిత అధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే 7 జిల్లాల్లోని 103 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఖరీఫ్ పంట రైతులకు అవసరమైన సాయం కోసం కేంద్రానికి నివేదిక సమర్పించామని, కరువు మండలాల్లో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించారని పేర్కొన్నారు. డిసెంబర్ 1వ తేదీ కల్లా పంట నష్టపోయిన రైతుల తుది జాబితా సిద్దం చేస్తామని మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి రూపొందించిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ఈ రోజు నుండి 60 రోజుల పాటు గుంటూరు జిల్లాలో సాగనుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎఫ్. అబ్దుల్ నజీర్ ఈ యాత్రను ఈ ఉదయం గుంటూరులో ప్రారంభిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న 17 ప్రభుత్వ పథకాల గురించి ఈ యాత్రలో ప్రజలకు వివరించడమే కాక అధికారులు కూడా ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉండి ఈ పథకాలు పొందేలా సహకరించనున్నారు. మరోవైపు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం తిరుపతికి చేరుకుంది. తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో 15 రోజుల పాటు ప్రచార రథం ప్రజల్లో తిరగనుందని వికసిత్ భారత్ సంకల్ప యాత్ర తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాల నోడల్ ఆఫీసర్ ఎం. సుధాకర్ మోహన్ ఆకాశవాణికి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గురువారం మంద, బీరపాడు గ్రామాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించారు. వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన, రైతులకు డ్రోన్ ద్వారా వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కోసం లబ్దిదారుల పేర్లు నమోదు చేశారు. గ్రామస్తుల చేత వికసిత్ భారత్ సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. గోవాలో జరుగుతున్న 54వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈ సంవత్సరం తొలిసారిగా ఉత్తమ వెబ్ సిరీస్ ఓటీటీ అవార్డును ప్రవేశపెట్టారు. 15 ఓటీటీ ప్లాట్ఫామ్ల నుండి 10 భాషల్లో మొత్తం 32 ఎంట్రీలు ప్రారంభ ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డుకు ఎంపిక చేయబడ్డాయి. గెలుపొందిన సిరీస్కి ధ్రువపత్రం, 10 లక్షల రూపాయల నగదు బహుమతి లభిస్తుంది. ఓటీటీ పరిశ్రమ భారతీయ కథలను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు యువ ప్రతిభను పెంపొందించడానికి దోహదపడుతోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులకు భవనాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2.27 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రధాన కార్యాలయాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం, రుషికొండ, చినగదిలి సమీపంలో భవనాలు కేటాయించగా పలు శాఖలకు ఎండాడ, హన్మంత్వాక ప్రాంతాల్లో కేటాయించారు. జీఏడీ, ఆర్థిక, గ్రామ వార్డు సచివాలయాలు, ఇంధన శాఖ మినహా ఇతర శాఖలకు భవనాలు కేటాయించారు. అధికారుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు 36,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, ఈవీఎంలు సిద్దం చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై ఆయన నిన్న హైదరాబాద్లో పాతికేయులతో మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల పోలింగ్ కోసం ఈసారి కొత్తగా 51 లక్షల ఓటరు కార్డులు ప్రింట్ చేసి తపాలా శాఖ ద్వారా పంపిణీ చేశామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు 60 మంది వ్యయ పరిశీలకులను నియమించామని, ఇప్పటికే 86% ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేశామని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 35,635 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 6 నియోజకవర్గాల్లో 5,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వికాస్ రాజ్ పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు నిన్న విచారణ చేపట్టింది. ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అనంతరం విచారణను ఈ రోజుకు హైకోర్టు వాయిదా వేసింది. సిఐడి తరపు న్యాయవాది ఈ రోజు వాదనలు వినిపించనున్నారు. మరోవైపు మద్యం కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై నిన్న హైకోర్టులో విచారణ జరగ్గా ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలంలో 1880 నవంబర్ 24వ తేదీన జన్మించిన ఆయన వైద్య విద్యను అభ్యసించిన అనంతరం మచిలీపట్నంలో వైద్య సేవలను చేపట్టారు. అయితే జాతిపిత మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని పలుమార్లు జైలు జీవితం గడిపారు. పార్లమెంట్ సభ్యునిగా, మధ్యప్రదేశ్ గవర్నర్గా సేవలందించి తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎన్నో చిరస్మరణీయమైన సేవలందించిన పట్టాభి సీతారామయ్య 1959 డిసెంబర్ 17వ తేదీన తుది శ్వాస విడిచారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా విశాఖపట్నం వేదికగా నిన్న జరిగిన తొలి క్రికెట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేయగా అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు 19.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి గెలుపొందింది. ఈ విజయంతో 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండవ టీ20 మ్యాచ్ తిరువనంతపురం వేదికగా ఈ నెల 26వ తేదీన జరుగుతుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఫిబ్రవరి నెలకు సంబంధించిన ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల, తిరుపతిలో గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ దేవస్థానమ్స్.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో ముందస్తుగా దర్శన టికెట్లు, గదులను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 107వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్ ఎల్లప్పుడూ మహిళా శక్తిని ఆరాధించే దేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఖరీఫ్ పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. విశాఖపట్నంలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.